హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గుడి వచ్చేసి పద్మాక్షి దేవి వారి అమ్మవారి గుడి ఫ్రెండ్స్. ఇది ఎక్కడ ఉందంటే వరంగల్లో ఉంది, హన్మకొండ దగ్గరలో. మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ గుడి చరిత్ర నేను చెప్పాలి. అందుకోసం ముందుగా మీకు ఒక చిన్న కథను చెప్పడానికైతే రెడీ అవుతున్నాను, వినండి. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటి అంటే, కాకతీయులు ఆ కాలంలో పరిపాలిస్తున్న సమయంలో ఒక 7 ఏండ్ల వయసు గల అబ్బాయి అక్షరాభ్యాసం కోసమని పలక తీసుకొని ఈ దేవత గుడిలోకి వచ్చి కూర్చుంటాడంట. అయితే అతను రాసుకుంటూ రాసుకుంటూ నిద్రపోవడం అయితే జరుగుతుందంట. తర్వాత మెలకు వచ్చి చూడడంతో ఎవ్వరు కనిపించకపోవడంతో ఒక్కసారిగా బాబు ఏడుస్తాడు. అప్పుడు అతని ఏడుపు విన్న అమ్మవారు ప్రత్యక్షమై, బాబు నీకేం వరం కావాలి నాయనా అని కోరుకోమన్నప్పుడు, మా వారు యుద్ధంలో గెలవాలి అమ్మ, 4 తరాల పాటు మాకు ఓటమి అనేదే ఉండకూడదు అని కోరడం అయితే జరిగింది. అందుకోసమనే రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు, అలాగే వాళ్ళ యొక్క సైన్యం, కాకతీయులు 4 తరాల పాటు చాలా బాగా పాలించారు. అప్పటి నుంచి ఈ పద్మాక్షి దేవి అమ్మవారు కాకతీయులకు తన వంశానికే ఇలవెల్పుగా కొలవడం అయితే జరుగుతుంది. ఏ యుద్ధానికి వెళ్ళినా మరియు ఎక్కడికి వెళ్ళినా ఆ అమ్మవారిని దర్శించుకోవడం అయితే వీళ్ళు కంపల్సరీ చేస్తారంట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, దేనికైనా చాకచక్యం. మనిషికి అదృష్టం అనేది ఎప్పుడు ఎలా వస్తుందనేది ఎవరం చెప్పలేము. అంత చిన్న బాబు అంత మెచ్యూరిటీగా ఆలోచించి ఆ వరాన్ని కోరుకొని అతను కాకతీయులను కొన్ని ఏండ్ల పాటు మకుటం లేని మహారాణులుగా, రాజులుగా పరిపాలించడానికి కారణమయ్యాడు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అదృష్టం అంటే ఏంటి కాదండో, దీన్ని అదృష్టం అంటారు. మనకు మనిషికి ఎప్పుడు ఏ టైంలో ఏ అదృష్టం వస్తుందో మరియు ఎప్పుడు ఎలా కలిసి వస్తుందో ఎవరం చెప్పలేం. అందుకనేసి మనం ఎవరిని తక్కువ చూపు చూడడం కానీ, ఎవరిని లోక చేసి మాట్లాడడం కానీ చేయకూడదు. అంటే దీని ఉద్దేశం ఏంటి అంటే, సారాంశం చూస్తున్నారు కదా, ఒక చిన్న బాలుడితో వాళ్ళకు ఎలనేని సంపద మరియు ఎలనేని ఆస్తులు కలిగాయి. అందుకు నిదర్శనం 7 ఏండ్ల పసివాడు. అంటే చూస్తున్నారు కదా, ఇప్పుడు దేవతలు ప్రత్యక్షం కావడం లేదు కానీ అప్పట్లో మట్టుకు చాలా బాగా ప్రత్యక్షం అవుతున్నారు. ఇప్పుడు మనం పద్మాక్షి దేవి అమ్మవారిని చూద్దాం, లోపల ఎలా ఉంది ఏంటి అనేసి చూద్దాం. మనం కూడా కోరుకుందాం. మన అదృష్టం ఎలా ఉందో మనకు కూడా తెలియదు కదా ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ నుంచి రామప్పకి స్వరంగ మార్గం మరియు ఇంకా 2 స్వరంగ మార్గాలు కూడా ఉన్నాయంట. చూడండి, ఈ దేవత అనుగ్రహం అందరికీ కలగాలి.